వాళ్ళు దూత 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 ఉంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క భక్తి జీవితంలో ముందుకు సాగిపోతాం. అంతా యేసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువు ఒక చక్కని మాట మాట్లాడతారు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు అన్న మొట్టమొదటి మాట ఏంటి? నేను నిజమైన